ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న మాటను దేవుని యొక్క సేవకునిగా మీకు అందించాలి అని ఈ రీతిగా ఆడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాము. అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది, మరి సమయమును సాతాను దొంగలిస్తుంది అన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభువారు అంటున్నారు, ఒక్క గడియ అయినా మెలకువ కలిగి ప్రార్థన చేయలేరా అని గెత్సెమనే తోటలో తన ఇద్దరు శిష్యులతో చెబుతున్నటువంటి మాటనే మరి ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో ఒక్క నిమిషం కూడా కూర్చోలేని యవ్వనస్తులు, ఇది కేవలము యవ్వనస్తుల కోసం చెబుతున్నటువంటి మాట. యవ్వనస్తులు కొత్తగా పడినటువంటి యొక్క మూవీస్ కోసం 2 గంటలు మరి హెచ్చించుకొని మరి ముందుగా టికెట్స్ తీసుకొని మరి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది కదా, భ్రమపరచు ఆత్మ అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రజలందరినీ ఈ యొక్క మూవీస్ ఏం చేస్తూ ఉన్నాయంటే భ్రమపరుస్తూ ఉంది. ఇదిగో పలాని వాడు నా ఫ్యాన్ అని, అవునా, సీలింగ్ ఫ్యాన్ అని, టేబుల్ ఫ్యాన్ అని, ఆ ఫ్యాన్ అని, ఈ ఫ్యాన్ అని, సినిమా పడిన తర్వాత ఫస్ట్ షోలోనే నేను వెళ్ళాలి అని సైతాను మా క్రైస్తవ యవ్వనస్తులను ప్రేరేపిస్తుంది. ఎందుకనంటే అది ఒక అబద్ధం. ఆ యొక్క అబద్ధాన్ని నిలబెట్టుకోవాలని, ఆ అబద్ధంను బలపరుచుకోవటానికి వారు అందరూ కలిసి ఆ యొక్క సినిమా ద్వారా సైతాన్ యొక్క హస్తాన్ని పుచ్చుకొని, అవునా, మరి వారు మనల్ని రేపుతూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, సమయమును పోనీయక సమయమును సద్వినియోగ పరుచుకునుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులే అన్నిల కంటే ముందుగానే మరి మూవీస్కి వెళ్ళిపోతున్న కారణం ఏంటి అని అంటే బైబిల్ వాళ్ళకు తెలియక. అందుకే మరి వాక్యం సెలవిస్తుంది కదా, వాడికి సమయము కొంచెమేనని. వాడికి సమయం కొంచెమే, మనకేమో ఎక్కువ ఉందిలే, మళ్ళా చనిపోయే లోపల మారి మనసు పొందొచ్చు, చనిపోయే లోపల బాప్తిసం పొందొచ్చు, చనిపోయే లోపల యేసయ్య వైపు తిరగవచ్చు అని అంటాం. కానీ ఎప్పుడు మన యొక్క దీపం ఆరిపోతుందో మనకు తెలియదు ప్రియులారా. అందుకే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని పౌలు మాట్లాడుతున్నాడు. ఈ సమయము ఎవడను దొంగలించుకోకుండా చూసుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ సమయము ఎవడు దొంగలిస్తున్నాడు? దేవుని సన్నిధిలో గడపవలసిన నీవు, దేవుని ఆలయంలో, దేవుని మందిరములో గడపవలసినటువంటి నీవు, దేవుని గ్రంథమును బైబిల్ని చేతపట్టుకోవలసిన నీవు, దేవుని సన్నిధికి నడవలసినటువంటి నీవు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు యవ్వనుడా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది కనుక ఒక్కసారి ఇదంతా కూడా ఆలోచన చేయి. ఒక అబద్ధమును మరి బలపరుచుకోవటానికి వారు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ అబద్ధాన్ని మనం చూసి నమ్మటానికి మనం వెళ్ళిపోతుంటే ప్రభు మన ఎదుట నిలబడి ఏడుస్తూ ఉన్నాడని వాక్యం మనకి బోధిస్తుంది. యెషయా ప్రవచనాలు అంటాడు కదా, ఇదిగో ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నాకు తిరగబడి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. తిరుగుబాటు అంటే ఏదో దేవుణ్ణి
మాటకు మాట అని అనటం అని కాదు, కానీ దేవుని వైపు ఉండవలసిన నీవే, దేవుని వైపు పని చేయవలసినటువంటి నీవే, దేవుని వైపు కార్యములు చేయవలసినటువంటి నీవే ఈరోజు సైతాను వైపు తిరిగి ఉన్నావని దేవుడు విలపిస్తూ ఉంటున్నాడు. మీరు నా బిడ్డలు, నా వారు, నా సత్తు, నా ఎదుటికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాక్యం సెలవిస్తుంది. మీరు కలియకనే మీకున్న దాహమును దప్పికను తీర్చుకున్నట్టుకు రాండి అని వాక్యం సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుటికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతునని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎలా ఏ వైపున నువ్వు నడిచి వెళ్ళిపోతుంటున్నావో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.